జమలా పరమేశ్వరి దేవికి. హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. ఇది నైట్ పడుకునే లోపు 12 అయింది అన్నాను కదా. మార్నింగ్ మళ్ళీ మేము 2 o'clockకే లేచినాము. లేచి కొంతమంది అయితే ఇంట్లోనే స్నానం చేసి రెడీ అయినారు. కానీ నేను, మా హస్బెండ్, అత్తమ్మ మేము మాత్రం అక్కడికి వెళ్ళి అక్కడే స్నానం చేయాలన్నమాట. 2 o'clockకి లేచి అందరూ స్నానం చేసి రెడీ అయ్యి అక్కడికి తీసుకెళ్లాల్సినవన్నీ ప్యాక్ చేసి బట్టలు సామాన్లు మేము ఇంట్లోంచి స్టార్ట్ అయ్యేలోపు 4:35 అలా అయిందనమాట. మేము ఇప్పుడు వెళ్తుంది వెల్గోడ్ దగ్గర వేల్పనూరు అనే ఊరు ఉంటుంది. అక్కడ జమలా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అక్కడే అనమాట ఎప్పుడు మేము చేసేది. సో అక్కడికైతే వెళ్తున్నాము. ఒక 1 hour దాకా పట్టింది మేము రీచ్ అవ్వడానికి. వెళ్ళి బాత్ చేసి ఫస్ట్ మేమైతే అమ్మవారి దగ్గరికి బియ్యం బ్యాళ్ళు ఇవైతే తీసుకెళ్తున్నాము జమలా పరమేశ్వరి దేవికి. సో మార్నింగ్ ఇక్కడికి వచ్చినాము. ఇప్పుడు అమ్మవారికి బియ్యం బ్యాళ్ళు తీసుకెళ్తున్నాం అనమాట. ఫస్ట్ వెళ్ళి విచ్చేసి వచ్చినాక ఆ తర్వాత మళ్ళీ రెడీ అయ్యి గంట దీపం తీసుకెళ్ళాలి. అమ్మవారికి ఖచ్చితంగా ట్యూస్డేనే చేస్తారనమాట. సో ఇక్కడ కొన్ని రూమ్స్ ఉంటాయి, పెద్దగా ఫెసిలిటీస్ ఏమి ఉండవు. టెంపుల్ ఉంటుంది కొంచెం దూరంలో. ఇక్కడ రూమ్స్ చెట్లు ఉంటాయన్నమాట. సో వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో రూమ్ దగ్గర చేసి ఇంకా అక్కడే వంటలు వండి భోజనాలు పెడతారు. వెళ్ళిన వెంటనే ఫస్ట్ బాత్ చేసేసి అమ్మవారి దగ్గరికి బియ్యం బ్యాళ్ళు, బ్లౌజ్ పీసు, పూలు, టెంకాయ ఇవన్నీ అయితే ఫస్ట్ ఇచ్చి రావాలి. సో దానికోసం కొంతమంది అయితే వెళ్తున్నాము. ఇదే అమ్మవారి టెంపుల్. రూమ్స్ దగ్గర నుంచి ఇక్కడికి నడుచుకుంటూ రావడానికి ఒక 5 minutes పడుతుందన్నమాట, అంతే. ఇప్పుడు ఇంకా మార్నింగ్ 8 o'clock అలా అయింది కాబట్టి ఎవరు లేరు. కొద్దిసేపు ఉన్నాక 11, 12 ఆ టైంకి అయితే ఫుల్గా జనాలు ఉంటారు ఇక్కడ. బిఫోర్ మ్యారేజ్ మా అమ్మ వాళ్ళకి ఈ అమ్మవారు లేరనమాట. పెళ్లి కాకముందు ఇంట్లో ఏవి పని చేయకుండా ఏవి పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటాం కదా. పెళ్ళైనాక ఎన్నో రెస్పాన్సిబిలిటీస్. బిఫోర్ మ్యారేజ్ ఇవేవి తెలియదు. అమ్మ వాళ్ళ ఇంట్లో జస్ట్ ఇంటి దేవుడు సుబ్రహ్మణ్య స్వామి, ఎప్పుడైనా కొత్తూరు వెళ్ళొచ్చే వాళ్ళం అనమాట, అంతే. కానీ మా అత్తమ్మ వాళ్ళకి ఇట్లా పూజలు, చాలా రకాల దేవుళ్ళు ఉన్నారనమాట. సో వాళ్ళందరికీ చేయాలి, ఎన్నో రెస్పాన్సిబిలిటీస్. మ్యారేజ్ అయినాక ఎంతైనా అమ్మాయి లైఫ్ చాలా చేంజ్ అయిపోతుంది. ఇంకో పక్క మార్నింగే ఇక్కడ వంటలు అయితే స్టార్ట్ చేసేసినారు. సో ఈరోజు ఎక్కువ మందికి చేయాలి కాబట్టి 2 మనుషులను అయితే పెట్టినాము. మార్నింగ్ అయితే ఉగ్గాని అనమాట బ్రేక్ఫాస్ట్కి. ఇంకా వాళ్ళైతే ఆఫ్టర్నూన్కి గోంగూర పచ్చడి, ఇంకా ఆనియన్స్ కట్ చేయడం అవన్నీ కూడా స్టార్ట్ చేసేసినారు మార్నింగే. ఇక్కడ సపరేట్గా వండుతుంది ఏంటంటే ఇవి అమ్మవారి దగ్గరికి అనమాట. ఈ కుండలో జొన్న పులగం అనుకుంటాను, అదో కాదో గుర్తులేదు. సో అవి చేసి అమ్మవారి దగ్గర పూజ చేసి మనం మళ్ళీ గండదీపం తీసుకెళ్ళాలి అమ్మవారి దగ్గరికి. మొత్తం ఇట్లా చెట్లు ఉంటాయి అండ్ కొన్ని రూమ్స్ కూడా ఉంటాయి. ఎక్కువగా అమ్మవారికి ఇక్కడ సమ్మర్లోనే చేస్తారనమాట. సో ఎవ్రీ ట్యూస్డే ఇక్కడ ఇట్లయితే జనాలు ఎక్కువ ఉంటారు. ఫస్ట్ అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొచ్చుకున్నాక నెక్స్ట్ మళ్ళీ నాకు ఒడిబియ్యం పెడతారనమాట. సో శారీ, జ్యువెలరీ అవన్నీ కావాల్సినవన్నీ సెట్ చేసుకుంటున్నాను. ఒక ఫోటో క్లిక్ చేయాలంట, టిప్ టాప్ గా రెడీ అయి కూర్చున్నారు ఇక్కడ. ఫస్ట్ ఇక్కడ అమ్మవారికి పూజించాలి, ఆ తర్వాత గండదీపం తీసుకెళ్ళాలి. ఫస్ట్ మేము ఇక్కడ అమ్మవారికి ఇక్కడే పూజ చేసి ఆ తర్వాత గండదీపం తీసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఇంట్లో ఆల్రెడీ నేను మీకు చూపించాను కదా అమ్మవారు ఉన్నారని. ఇప్పుడు ఈవినింగ్ మళ్ళీ మేము ఇంటికి వెళ్ళేటప్పుడు ఈరోజు మేము పూజ చేసిన కొత్త అమ్మవారిని ఇంటికి తీసుకెళ్తాము. అంటే పాత అమ్మవారిని తీసి మనం పక్కన ఎక్కడైనా ఇంటి పైన అట్లా పెట్టుకోవచ్చు అనమాట.
అత్తమ్మ అయితే అమ్మవారికి పూజ చేస్తుంటే నేను అక్కడే హెల్ప్ చేస్తున్నాను అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఉగ్గాని చేసేసినారు. ఇంకా మిగతా వాళ్ళంతా పనులు అవి చూసుకుంటున్నారు. ఇంకా ఆఫ్టర్నూన్కి కావాల్సినవి కూడా ఇంకో పక్క రెడీ చేస్తున్నారనమాట. ఆఫ్టర్నూన్కి బిర్యానీ, గోంగూర పచ్చడి, రైతా, చికెన్ అండ్ మటన్. ఇంకా వంట దగ్గర అన్ని వాళ్ళకి అందివ్వాల్సినవి హెల్ప్ చేయాల్సినవి ఉంటాయి కదా. సో ఇంకా అందరూ అక్కడైతే కూర్చొని హెల్ప్ చేస్తున్నారు. ఏంది పిన్ని సిగ్గింగ్ యూ? ఫస్ట్ అయితే నాకు మా హస్బెండ్ ఇద్దరికి ఒడిబియ్యం పెడుతున్నారు. మా అమ్మ వాళ్ళకి బంధువులు చనిపోయినారనమాట, అంటుంది. వాళ్ళు బట్టలు పెట్టకూడదు మాకు, సో అందుకు పిన్ని వాళ్ళు తీసుకొచ్చినారు. పిల్లపైన నరసింహ చాలా ఇదో చూడు, నేను పడకుండా మళ్ళీ. నేను మా హస్బెండ్ ఇద్దరం అయితే ఇక్కడ చేంజ్ చేసుకొని వచ్చేసినాము. ఇంకా నాకైతే పసుపు పూస్తున్నారు. ఇక్కడ పిన్ని హ్యాండ్స్కి ఫేస్కి కూడా పూస్తుంటే ఫేస్కి ఎక్కువ పూయొద్దు, కొంచెమే పూయలే అని చెప్తున్నాను. ఛార్జింగ్ అయిపోయింది. ఇది సెకండ్ టైం నేను అమ్మవారికి గండా దీపం తీసుకెళ్ళడం. మేము ఒక 5 years ముందు చేసినాము, అప్పుడు ఫస్ట్ టైం తీసుకెళ్ళినాను. ఫస్ట్ టైం తీసుకెళ్ళినప్పుడు కూడా చాలా భయం వేసింది. భయం ఇన్ ద సెన్స్ అంటే నెత్తి మీద పెట్టుకున్నాక ఆ దీపం అనేది కొండెక్కకూడదు అనమాట. ఇక్కడ నుంచి ఒక 5 minutes వరకు పడుతుంది. అంటే మామూలుగా మనం నడుచుకుంటూ వెళ్ళడం కాదు, దీపం తీసుకెళ్ళేటప్పుడు స్లోగా అందరితో కలిసి నడుచుకుంటూ వెళ్తాం కదా. సో అది కొండ ఎక్కకూడదు, అటు ఇటు వంచకుండా తీసుకెళ్ళాలి. అదే ఒక టెన్షన్ అనమాట. టెన్షన్ ఇన్ ద సెన్స్ అంటే నేను కరెక్ట్గా చేయగలుగుతానా లేదా, నేను దాన్ని క్యారీ చేయగలనా అని ఒక భయం అనమాట. అప్పటికి అది కొండ ఎక్కకుండా పైన ఒక బెడ్షీట్తో కవర్ చేస్తారు. అండ్ నాకు సపోర్టింగ్గా కూడా పక్కన ఒక 4 members దాకా ఉంటారు నాతో పాటు పట్టుకొని. అంటే అక్కడి వరకు దాన్ని కదిలించకుండా సేఫ్గా తీసుకెళ్ళాలి కదా. ఇంకా ఆ తర్వాత అందరూ ఇక్కడ ఒక్కొక్కరు వచ్చి ఒడినించే ప్రాసెస్ అనమాట. ఒడిబియ్యం పెట్టి ఒడిబియ్యం కట్టుకొని ఆ తర్వాత గండ దీపం మోసుకొని వెళ్ళాలి. కరెక్ట్గా మంచి సమ్మర్లో పెట్టుకున్నాము, ఏప్రిల్ మధ్యలో. ఇంకా వేడి బాగా ఎక్కువ ఉంది, ఎండలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఎక్కువగా ఎండాకాలంలోనే చేస్తారనమాట. వర్షాకాలంలో చేయాలంటే మళ్ళీ వర్షాలు ఉంటాయి, చలికి మళ్ళీ నెక్స్ట్ నవంబర్ ఆ టైంలో ఎవరు చేయరు. ఎక్కువగా అందరూ సమ్మర్లోనే చేస్తారు ఇక్కడ. లాస్ట్ టైం అంటే ఒక 5 years ముందు ఫిబ్రవరిలో చేసినాం అనమాట మేము. సో అప్పుడైతే ఇంత ఎండలు లేవు, కొంచెం బాగానే అనిపించింది. కానీ ఈరోజు మాత్రం ఫుల్ వేడి అనమాట, చెమటలు గారిపోతున్నాయి. మీలో చాలామంది నమ్ముతారో నమ్మరో నాకు తెలీదు, కానీ ఎవరి నమ్మకం వాళ్ళది కదా. మేము ఇట్లా అమ్మవారికి చేసేటప్పుడు ఖచ్చితంగా ఎవరికో ఒకరికి అమ్మవారు ఒళ్ళోకి వస్తారనమాట, అమ్మవారి పూనకం వస్తుంది. నేనే చాలాసార్లు అనుకునేదాన్ని వేరే వాళ్ళని చూసి, అలా అమ్మవారు నిజంగానే ఒళ్ళోకి వస్తారా అని. మనం ఎంతైనా సైన్స్ ఎక్కువ నమ్మేవాళ్ళు కొంచెం ఇటువంటివి నమ్మరు కదా. చిన్నప్పటి నుంచి నాకు కూడా డౌట్ అయితే ఉండేది. అంటే వాళ్ళు సడన్గా బాగా ఏదో పూనకం వచ్చినట్టు ఊగిపోతూ ఉంటారు కదా. కానీ మా ఫ్యామిలీలో ఇప్పుడైతే చూస్తున్నాను, ఖచ్చితంగా మేము చేసేటప్పుడు చాలామందికి వస్తుంది. ఈవెన్ ఇట్లా అమ్మవారి గండదీపం ఎత్తుకున్న వాళ్ళకు కూడా వస్తుందంట. నేను గండదీపం తీసుకొని వెళ్ళినా కానీ నాకైతే రాలేదు. కానీ కరెక్ట్గా ఆ అమ్మవారి దీపం తీసి నెత్తి మీద పెట్టుకొని మోసేటప్పుడు మాత్రం నాకు తెలియకుండానే ఏదో కొంచెం ఎమోషనల్ అయిపోయినాను అనమాట. లాస్ట్ టైం అట్నే జరిగింది, ఇప్పుడు కూడా అట్నే జరిగింది. కరెక్ట్గా ఇంకా దీపం నాకు పెడతారు అనే టైంకి తెలియని ఒక ఫీలింగ్ అయితే వచ్చేసింది. అంటే అది ఇంకా గట్టిగా ఏడ్చాలనిపించింది. సో కొద్దిసేపు అయితే ఇంకా కంట్లో నీళ్ళు పెట్టుకొని ఏడ్చేసినాను. ఆ తర్వాత అదే కంట్రోల్ అయింది స్లోగా. కానీ అమ్మవారు వచ్చిన వాళ్ళు ఆ కొద్దిసేపు ఆ పూనకంతో బాగా ఎగురుతారు కదా, వాళ్ళకి ఆ తర్వాత ఏం జరిగింది అన్నది కూడా గుర్తుండదు. నాకైతే క్లియర్గా గుర్తుంది, ఆ కొద్దిసేపు ఆ సౌండ్స్కి ఇంకా అమ్మవారిని నేను మోస్తున్నాను అన్న ఫీలింగ్తో ఆ ఎమోషన్తో గట్టిగా ఏడ్చాలనిపించింది. సో ఆ ఎమోషన్ని ఏమనాలో కూడా నాకైతే తెలియదు. 2 years బ్యాక్ ఒకసారి చెట్లమ్మకి చేసినాము, అప్పుడు కూడా అట్నే ఏడ్చేసినాను. కానీ నాకైతే క్లియర్గా గుర్తుందనమాట. తెలియని ఒక యాంగ్జైటీ, అది యాంగ్జైటీ అంటారో ఏమంటారో తెలియదు, ఆ ఫీలింగ్ నాకు బాగా గుర్తుంది.
అప్పుడప్పుడు మా అత్తమ్మకు కూడా అమ్మవారు వచ్చేవాళ్ళు, కానీ నాకైతే ఇంతవరకు ఎప్పుడూ రాలేదు. నేను వేరే వాళ్ళని చూసి ఇది నిజమా కాదా అని అనుకున్నందుకన్నా ఒకసారి నాకు వస్తే ఇది నేను నమ్మొచ్చలేదని తెలుస్తుంది అని అనుకునేదాన్ని. కానీ నా వరకు అయితే ఆ కొద్దిసేపు ఒక తెలియని ఏదో ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక్కడ డిస్కషన్ ఏంటంటే ఒడి నించేటప్పుడు 5 మెంబర్స్ 7 మెంబర్స్ 9 మెంబర్స్ ఇట్లా పెట్టాలి కదా, సో ఎంతమంది అయినారు అని కౌంట్ చేసుకొని ఇంకా మిగతా వాళ్ళు కూడా పెడుతున్నారు. ఓకే అమ్మవారి దగ్గరికి ఇప్పుడు గండదీపం తీసుకెళ్లేటప్పుడు మాతో పాటు ఈ మేకను కూడా తీసుకెళ్ళాలి. అందుకే దానికి పూజ చేసి పూలు కట్టి దాన్ని కూడా రెడీ చేస్తున్నారు. ఇక్కడ అమ్మవారి ముందు పెట్టినారు కదా, గోధుమ పిండితో దీపం కూడా ప్రిపేర్ చేసి రెడీగా పెట్టినారు. మా చెల్లి నాకు అంతసేపు వీడియో తీసింది, కానీ కరెక్ట్గా నేను దీపం ఎత్తుకునేటప్పుడు అప్పుడు దగ్గర ఉండకుండా ఎక్కడో దూరం వెళ్ళిపోయి అక్కడ నుంచి తీసిందనమాట. సరిగ్గా క్యాప్చర్ చేయలేదు, సో నాకు ఫుటేజ్ అంతా మిస్ అయిపోయింది. కరెక్ట్గా నేను ఇంకా దీపం మోసే టైంకి ఇక్కడ మా అత్తకి అమ్మవారు వచ్చినారు. అత్త అంటే నాకు కో సిస్టర్, అక్క కూడా అవుతుంది. ఇట్లా అమ్మవారికి చేసేటప్పుడు ప్రతిసారి తనకు ఖచ్చితంగా ఇట్లా అమ్మవారి పూనకం వస్తుంది. నేను ఇంకా దీపం పైకి ఎత్తుకొని టెంపుల్ దగ్గరికి వెళ్ళేంత వరకు అలాగే కంటిన్యూ అయిందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా దీపం ఎత్తుకున్నాను. పైన గాలి రాకుండా చుట్టూ అందరూ ఉన్నారు. ఇంకా పైన కూడా మొత్తం ఇట్లా బెడ్షీట్తో కవర్ చేసినారు అనమాట, గాలికి కొండ ఎక్కకుండా. ఇక్కడ పక్కన వాళ్ళంతా నాకు సారికి దీపం అడ్జస్ట్ చేస్తున్నారు. చుట్టూ అందరూ కలిపి పట్టుకునే లోపు నాకు వెయిట్ ఇంకా ఎక్కువ అనిపించింది అనమాట. కొంచెం దూరం వెళ్ళినాక మీరు ఎవ్వరు పట్టుకోవద్దు, నేను ఒక్కదాన్నే మోసుకొని వస్తాను అని చెప్పినాను. టెంపుల్ వరకు సేఫ్గా తీసుకెళ్ళాలి, నాకు సపోర్టింగ్గా ఉంటుంది అని పక్కన అందరూ నాతో పాటు వాళ్ళు పట్టుకున్నారు. కానీ కొంచెం నాకు టెన్షన్ అనిపించింది. ఇంకా అందరూ పట్టుకున్నలోపు వెయిట్ కూడా ఎక్కువ అనిపించి మీరందరూ వెనకాల నుంచి తోస్తున్నారు, ఎవరు వద్దు నేను ఒక్కదాన్నే మోస్తాను అని కొద్దిసేపు అందరినీ వద్దని చెప్పినాను.
ఇదే టెంపుల్. ఆల్రెడీ మార్నింగ్ వచ్చినప్పుడు చూపించినాను కదా, అప్పుడు ఎవ్వరూ లేరు, అంత ఖాళీగా ఉండింది. ఇప్పుడు ఇంకా అందరూ అమ్మవారి దగ్గరికి దీపం తీసుకొని వస్తారు కాబట్టి చాలా ఫుల్గా రష్ ఉన్నారు. 3 ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత లోపలికి వెళ్ళాలి. సో అందుకే ఇక్కడ ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాము. ప్రదక్షిణాలు చేసి లోపలికి వెళ్ళినాక దీపం అమ్మవారి దగ్గర ఇచ్చేసి ఇంకా దండం పెట్టుకొని ఆ తర్వాత ఇక్కడ బయట ఒక చెట్టు ఉందన్నమాట. ఇక్కడ ఒడిబియ్యం పెట్టినారు కదా, ఆ ఒడిబియ్యం అయితే ఇంక ఇక్కడే ఇప్పేసి ఇంకా మేకలు ఉన్నాయి కదా వాటిని అమ్మవారికి ఎదురుగా టెంపుల్ బయట స్ట్రైట్గా అక్కడే బలి ఇవ్వాలన్నమాట. ఇంకా టెంపుల్ దగ్గర నుంచి వచ్చాక మార్నింగ్ నుంచి అయితే ఏం తినలేదు కదా, ఫస్ట్ అమ్మవారి దగ్గర నైవేద్యం తీసుకున్నాను ప్రసాదం. ఇంకా ఆ తర్వాత రిలేటివ్స్ అందరూ ఇట్లా ఫంక్షన్ జరిగేటప్పుడు శారీస్ పెడతారు కదా, అలా నాకైతే ఇక్కడ అందరు శారీస్ ప్రజెంట్ చేస్తున్నారు. ఏంది ఏం కావాలండి నీ కూడా సో మేము జంబులమ్మకి చేస్తున్నాం అనమాట. అండ్ మా వదిన మా అక్క వాళ్ళందరూ తీసుకుంటున్నాం అనమాట. కొద్దిసేపు రీల్స్ చేద్దామని పైకి వచ్చినాము కానీ అంత టైం దొరకలేదు. సో ఇంకా వెంటనే మళ్ళీ పని ఉందని కిందికి పిలిచింటే ఇంకా కిందికి వెళ్ళిపోయినాము. కానీ ఇంకా అప్పటికే నా మొబైల్ ఛార్జింగ్ అయిపోయింది. నేను పవర్ బ్యాంక్ కూడా క్యారీ చేయలేదు, మర్చిపోయి వచ్చినాను ఇంటి దగ్గరే. సో ఇంకా ఛార్జింగ్ లేదు, వేరే మొబైల్స్ ఎవరివి అంత క్లారిటీ లేవన్నమాట. ఇంకా ఆ తర్వాతది ఏది నేను పెద్దగా షూట్ చేయలేకపోయినాను. జస్ట్ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము అక్కడక్కడ. ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా పెద్దగా షూట్ చేసేది కూడా ఏమీ లేదు. ఇంకా భోజనాలు అయ్యాక రిలేటివ్స్ అందరూ ఇంకా వచ్చి భోజనం చేసేసి అయిపోయినాక ఇంకా ఈవినింగ్ మళ్ళీ 5 ఆ టైంకి అయితే మేము ఇంటికి రిటర్న్ స్టార్ట్ అయినాం. ఈవినింగ్ కూడా మళ్ళీ వేరే శారీ అంటే మనం యూజ్ చేయనిదే శారీ కట్టుకొని కొంచెం దూరం వరకు బోనం అయితే తీసుకెళ్ళాలి. సో ఇంటి వరకు వెళ్ళినాక మళ్ళీ ఇంటి దగ్గర నుంచి పైకి ఇంట్లోకి వెళ్ళేంత వరకు కూడా కొద్దిసేపు అట్లా మోసుకెళ్ళాలన్నమాట. సో ఇంకా ఇంతే వీడియో అయితే. ఈ ట్యూస్డే ఇక్కడ చేసినాం కదా, నెక్స్ట్ ట్యూస్డే మళ్ళీ 1 వీక్కి ఇంటి దగ్గర కూడా మళ్ళీ కొంచెం ఇటువంటి పూజనే చేయాల్సి ఉంటుంది. సో అది కూడా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. వీడియో ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, టేక్ కేర్. అండ్ ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, బయట ఎక్కడ తిరగొద్దు. వాటర్, కోకోనట్ వాటర్, బటర్ మిల్క్ ఇవన్నీ బాగా తీసుకోండి. స్టే హైడ్రేటెడ్. టేక్ కేర్ ఎవ్రీవన్. బాయ్ బాయ్.